సార్ కూడా పరిస్థితులే సార్ దగ్గర నేను పనిచేశాను 10 సంవత్సరాల దాకా అక్కడ జిల్లా పరిషత్ పనిచేశాను. సార్ పనిచేశాడు. జిల్లా పరిషత్ కావాల్సిన నిధులు తీసుకొచ్చి జాతీయ లెవెల్లో ఢిల్లీ లెవెల్కి వెళ్ళి సార్ 50 లక్షలు తీసుకొచ్చి చెప్పాడు. సార్ ఆధ్వర్యంలోనే 10 మహిళలు కట్టేసి ఇప్పుడు రెంట్స్ వస్తున్నాయి. కొద్దిగా జిల్లా పరిషత్ కూడా ఇన్కమ్ అని వస్తుంది. అక్కడ సార్ని అందరూ నాకు చేసుకుంటారు. అట్లాగే సార్ని ఆదర్శంగా తీసుకొని సర్పంచ్ గారు కూడా ఈ వెంకటాపూర్లో మంచి పనులు చేసి మీ అందరికీ ఆదర్శపైగా ఉండాలని కోరుకుంటున్నాను. నా పేరు భోజరావు, నేను రిటైర్ హెడ్ మాస్టర్గా ఇదే ఊరు మా వెంకటాపూరే. అంటే ప్రస్తుతం నేను నిజామాబాద్లో ఉన్నా. అయితే చిన్న గ్రామము అయినప్పటికీ దీన్ని అభివృద్ధి పథంలో నడుపుతాడని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అంజయ్య గురించి నాకు బాగా తెలుసు. మేము ఒక దాదాపుగా 30-40 సంవత్సరాల నుంచి ఆ పిల్లాన్ని మేము చూస్తూ ఉన్నాం. చాలా అభివృద్ధి చేస్తాడు. కాబట్టి అందరూ కలిసికట్టుగా ఒక్కోలని కాదు, అంటే యూనిట్ ఇప్పుడు 6-8 మంది సభ్యులు ఉన్నారు. సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు మెంబర్లు అందరూ కలిసి ఏదైనా నిర్ణయం తీసుకొని గ్రామాన్ని అభివృద్ధి చేసే పథకంగా చేయాలి తప్ప దేనికి ఇంకా అట్లా ఇట్లా అనుకోకుండా ఏమీ చేయకుండా గ్రామాన్ని అభివృద్ధి చేసే దిశలో మీరు అందరూ పాల్గొంటారని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఇంకోటి ఏంటంటే, నువ్వు ఇప్పుడు సర్పంచ్ అయినందుకు 500 చిల్లర ఎంతో ఓట్లు ఉన్నారు. ఈ 500 చిల్లర అందరికీ కూడా సర్పంచ్ వాళ్ళు వేసిండ్రు వేయలేదు అనే సమస్య లేదు. అది మొన్న ఎలక్షన్లతోటే అయిపోయింది. అది ఆదాయం మర్చిపోవాలి. ఇప్పుడు అందరం మళ్ళీ సమానమే, అందరూ ఒకటి. మన గ్రామం అభివృద్ధి చెందాలంటే అందరూ ఒకటి ఉంటేనే అభివృద్ధి అవుతుంది. అంతేగాని నాకు వేయలేదు వేసిండు అవన్నీ అప్పుడే ఎలక్షన్ మూమెంట్లోనే అవి పార్టీలు, ఎలక్షన్ తర్వాత పార్టీలు, నో పార్టీ, అందరం ఒకటి. అట్లా ఉండి అభివృద్ధి చేసుకుంటారని చెప్పి నేను అనుకుంటున్నాను. కాబట్టి ఆయన కూడా చేస్తాడు అంజయ్య. కాబట్టి ఆయన కూడా బయట అందరూ తెలిసి ఉన్నారు. కాబట్టి మన చైర్మన్ గారు ఉన్నారు, వాళ్ళు కూడా పెద్దలు, అన్నీ తెలుసు, అన్నీ ఆయనకు అందుబాటులో ఉన్నాయి. కాబట్టి అభివృద్ధి చేస్తాడని చెప్పి నేను ఆశిస్తున్నా. అందరికీ ధన్యవాదాలు. ఎంతో ఆనందం. మన గ్రామ పంచాయతీ వెంకటాపూర్, రాంపూర్ ఇది వరకు ముఖ్యముఖంలో ఉండే ఈ గ్రామాలు అప్పుడు అభివృద్ధికి నోచుకునేటువంటి గ్రామాలు. మన జిల్లా మాజీ చైర్మన్ గారు ఈ గ్రామ పంచాయతీని ఏర్పాటు చేయడం జరిగింది. అప్పటి నుంచి నేను ఈ గ్రామ పంచాయతీ 2వ సర్పంచ్గా ఎన్నికైనాను. ఈ గ్రామాలని అభివృద్ధి బాటలో నడిపిస్తానని ఈ వేదిక ద్వారా మీ అందరికీ గుర్తు చేస్తున్నాను. నా కోసం ఎంతో రాంపూర్, వెంకటాపూర్ యువకులు, పెద్దలు అందరూ ఎంతో కష్టపడి నన్ను గెలిపించి సీట్ ఎక్కించినందుకు మీకు ఎప్పటికీ రుణపడి ఉంటానని, అందరికీ ఏ కష్టం వచ్చినా సుఖం వచ్చినా మంచి చెడు అన్నిటికీ నేను ముందుంటానని మీ అందరికీ ప్రాధాన్యపడుతున్నాను. నా వెంట మీరు, మీ వెంట నేను. జై. సర్పంచ్గా ఎన్నికై ఈరోజు ప్రమాణ స్వీకారం చేసి మన మిత్రులు, మన శ్రేయభిలాషి, మన దాత్రి అంజయ్య గారు, ఉప సర్పంచ్ రాజమణి గారు, మిగతా వార్డు సభ్యులు రవి గారు, లక్ష్మణ్, శ్రీనివాస్, సాయిల్ గారు, రాంపూర్, వెంకటపూర్ గ్రామస్తులు, యువకులు, ప్రెస్ అండ్ మీడియా సోదరులు, ముఖ్యంగా ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మరి స్పెషల్ ఆఫీసర్గా విచ్చేసిన మన ప్రవీణ్ గారు, మన సెక్రటరీ, గ్రామ పంచాయత్ సెక్రటరీ బాలకృష్ణ గారు, మిగతా 2 గ్రామాల యువకులు చాలా కష్టపడి చాలామంది ఉన్నారు. పేరు పేరున వారికి ఈ గెలుపుకు మీ అందరికీ కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తూ వారికి శుభాకాంక్షలు, శుభాభినందనలు తెలియజేస్తాను. సర్పంచ్ అనగానే ఆషామాషి కాదు, 5 అంచెల సిస్టమ్ ఉంటుంది. భారతదేశంలోనే సెంట్రల్ గవర్నమెంట్ ఉంటుంది. సెంట్రల్ గవర్నమెంట్, ప్రైమ్ మినిస్టరు, క్యాబినెట్ ఉంటుంది. అట్లాగే స్టేట్లో స్టేట్ గవర్నమెంట్ ఉంటుంది, ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు అట్లుంటారు. థర్డ్ జడిపి ఉంటుంది, జిల్లా స్థాయి వచ్చారు, జడిపి చైర్మన్, జడిపి తీసుకుంటారు. అట్లాగే
మండల స్థాయి వచ్చే వరకు ఎంపీపీలు ఎంపీటీసీలు ఉంటాయి. అట్లాగే గ్రామ స్థాయి సర్పంచ్ జీపీ వచ్చే వరకు సర్పంచ్ అండ్ ఉప సర్పంచ్ వార్డు మెంబర్లు ఉంటారు. అయితే జిల్లా స్థాయిలో జడ్పీ చైర్మన్ ప్రథమ పౌరుడు, డిప్యూటీ క్యాబినెట్ హోదా చాలామందికి తెలియదు. మనం ఎందుకంటే సింపుల్గా మెయింటైన్ చేసినాం. ఎమ్మెల్యేలు వాళ్ళకంటే పెద్ద పోస్ట్. జిల్లాలో ప్రథమ పౌరుడు అంటే జడ్పీ చైర్మన్. అట్లాగే ఈ గ్రామ పంచాయతీ రాంపూర్ వెంకటపూర్ గ్రామ పంచాయతీ కలిసి 2 గ్రామాలకు ప్రథమ పౌరుడు మన అంజయ్య సర్పంచ్. ఆశామాజి గారు అందరి మీద పెద్ద, నా మీద కూడా ఇప్పుడు పెద్దనే. కాబట్టి చాలా సమస్యలు ఉంటాయి. నేను కోరేది ఏంటంటే ఈ బాడీని ఏదో ఫండ్లు ఎవరు దయాదక్షిణాలతో రావాలి, ఎమ్మెల్యేలో గవర్నమెంట్లో ఎంపీలో ఉంటే కాదు. ఖచ్చితంగా అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ఉంది, ఖచ్చితంగా మన హక్కు ఇలా హక్కు. ఖచ్చితంగా సెంట్రల్ గవర్నమెంట్ 15th ఫైనాన్సే కానీ స్టేట్ గవర్నమెంట్ ఫండే కానీ ఎవరున్నా ఖచ్చితంగా నాకు రావాల్సిందే. ఎవ్వరు ఆపే శక్తి ఎవరికి లేదు. అటువంటిది మనం భయపడకూడదు. కాబట్టి మరి నేను వీళ్ళని కోరేది ఏంటంటే ఇది ఒక కుటుంబంలాగా, ఒక 2 గ్రామాలకు కుటుంబ పెద్ద అంజయ్య, కుటుంబ సభ్యులు మీరందరూ కలిసి ఒక ఆదర్శ గ్రామంగా, ఆదర్శ గ్రామ పంచాయతీగా తీసుకురావాలని నా కోరిక. ఖచ్చితంగా అంజయ్య అనే వ్యక్తి 24 గంటలు నాతో తిరిగిండు, నాతో అడుగు వేసి నడిచిండు. కాబట్టి చొచ్చుకపోయే మెంటాలిటీ ఉంది. రేపు గ్రామ పంచాయతీ కాదు, అదర్స్ ఏదున్నా మరి వేరే ఫండ్ ఏదున్నా తీసుకొచ్చే కెపాసిటీ ఆయనకుంది. ఆయనతో మీరు కూడా కోఆపరేట్ చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి మీరు ఒక జనరల్ బాడీ మీటింగ్ పెట్టుకున్నప్పుడు వార్షిక బడ్జెట్ కూడా ఎంత వస్తుంది, మరి మనం దేనికి ఖర్చు పెట్టాలి. మనం గ్రామాల తేడా చూడద్దు. మీకు తెలుసు, నేను జడ్పీ చైర్మన్ కాగానే రాంపూర్ వెంకటపూర్ కలిసి 2 గ్రామాలను 2 కన్నరగా చూసుకున్నాం. అక్కడ హనుమాన్ టెంపుల్ పునర్నిర్మాణం అక్కడ చేయించినాం, ఇక్కడ చేయించినాం. అక్కడ రోడ్లు డ్రైనేజెస్ చేయించినాం, ఇక్కడ చేయించినాం. అక్కడ ఐమాక్స్ తెప్పించినాం, ఇక్కడ తెప్పించి. మనకు ఎటువంటి పాఠశాలలు ఉండకూడదు. దీన్ దయాళ్ అవార్డు వచ్చింది మా ప్రవీణ్కి తెలుసు. మాయాంలో సెంట్రల్ గవర్నమెంట్ 50 లక్షలు ఇస్తే 15 మడిగలు కట్టించినాం. ఇప్పుడు 3 లక్షలు రెంట్ వస్తున్నాను. మళ్ళీ మాకు ఎసెప్ట్స్ వస్తే మళ్ళీ 40 లక్షలు వస్తాయి. పోయేటప్పుడు 10 మడిగలకు పెట్టినాయి, 5 లక్షలు వస్తాయి. అట్లా మనము నిస్వార్థంగా సేవ చేయాలి. మీకు అందరికీ తెలుసు, గాలినాటు మాందాపూర్ 1 కిలోమీటర్ రోడ్డు మనకు 5 ఏళ్ళు ఒక నాయకుడు వెనుక పడితే రోడ్డు కాలే, బీటీ రోడ్డు కాలే. రాంపూర్ గ్రామంలో అయితే చెప్పులు చేతబట్టుకొని సైకిల్ ఎత్తుకొని నడిచింది కట్ట మీదకి. మన ఊరు కూడా బురద ఉంటుండే. అటువంటిది నేను వచ్చిన 6 నెలలకే గాలినాటు మాందాపూర్ బీటీ రోడ్ చేయించింది. 2 చెరుకట్టల మధ్యలోకి వెళ్ళి ఇవాళ అందరూ హాయిగా ఉన్నారు. ముల్లంగి బంగారుపల్లికి 20 ఏళ్ళ కథ ఎవరు చేయలేదు లిఫ్ట్ ఇరిగేషన్. వాళ్ళు వస్తే 10 నెలల కేసీఆర్ గారు సీఎం ఉంటే పట్టుదల ఉండాలి. పట్టుదల ఉంటే మనిషి ఏదైనా సాధిస్తాడు. నేను ఈ పార్టీలు ఉంటేనే అవుతుంది, ఆ పార్టీలో కాదు. మనిషికి పట్టుదల కావాలా, చేసే శక్తి కావాలి. కాబట్టి మీరు కూడా ఖచ్చితంగా చేస్తారని, వీరెంక నేను కూడా ఏ స్థాయిలో ఉండాలో నా స్థాయిలో ఉంటారని. ఇలా ఏఈ గారు రాలే, ఫస్ట్ ఏఈ నుంచే స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. రాత్రి ఎస్సీ గారికి ఫోన్ చేసి, కరెంట్ ఎస్సీ మనకు పోల్స్ ఉన్నాయి, ఆ టెంపుల్ వరకు వైర్ కావాలా ఇది కావాలా అని చెప్పి చెప్పడం జరిగింది. ఫస్ట్ కార్యక్రమం ఏ చేస్తే అదే చేస్తున్నాం. సర్పంచ్ అంజయ్ ఉన్నా ఎందుక మనమందరం ఉంటాం. నేను 100% ఉంటా, 24 గంటలు ఉంటా. కాబట్టి ఎటువంటి సమస్య లేదు. ఏదైనా అధికారులు అందరూ మాకు తెలుసు, 32 శాఖల అధికారులు మాకు తెలుసు. ప్రతి మీటింగ్ మాకు జాగ్రత్తకి వస్తుంది. కాబట్టి
అధికారులతో కూడా పనులు చేయించుకోవచ్చు. కాబట్టి మరి మీకు ఎటువంటి అవసరం లేదు. 2 గ్రామాల ప్రజలకు ఖచ్చితంగా వీళ్ళు ఒక ఆదర్శ గ్రామంగా తీసుకురావాలని నా కోరిక. వాళ్ళకు అవుట్రైట్గా నేను ఎప్పుడు ఎల్లకాలం మద్దతు ఉంటాను. ఈ సందర్భంగా మరొకసారి పేరు పేరున రాంపూర్ వెంకటపూర్ గ్రామస్తులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, మీరు కూడా ఈ సర్పంచ్ అంటే ఎంజాయ్ కాదు, ఎంజాయ్ నేను చెప్పేది అది ముండ్ల సీటు, దాన్ని మనం కర్తవ్యం నెరవేర్చాలా. ఇప్పుడు అందరికీ నువ్వు సర్పంచే. కొందరు మనకు వేసిండ్రు మనకు వేయలేదని కాదు, ప్రతి ఇంటికి మీరు రాంపూర్ వెంకటపూర్ ప్రతి ఇంటికి పోయి వాళ్ళతో కలిసిరండి. అందరూ మీ ఓటర్సే, అందరు మీ ప్రజలే. కాబట్టి ఆ పార్షాలిటీ ఎటువంటిది పెట్టుకోకుండా అందరికీ మీరు పంక్చువాలిటీగా ప్రోటోకాల్గా పనిచేస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తూ, అందరికీ మరొకసారి పేరు పేరున కృతజ్ఞత ధన్యవాదాలు తెలియజేస్తూ, వార్డు మెంబర్లకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, అట్లాగే స్పెషల్ ఆఫీసర్ మన సెక్రటరీ గారు వారి కర్తవ్యం నిర్వర్తించినందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.